చెవిని భుజానికి తాకిస్తూ రైట్ సైడ్ మెడని వంచుదాం. సెంటర్. లెఫ్ట్ సైడ్ మరొక్కసారి బెండ్ చేద్దాం. సెంటర్. సంగకత్వం సంవదత్వం సంభూమనాంసి జ్ఞానతాం సంభూమనాంసి జ్ఞాన యొక్క పిరదలకు తాకే విధంగా దగ్గరగా తీసుకొస్తాం. మీ కాలి పట్టీలు పెట్టుకునే చోట యాంకిల్ దగ్గర లాక్ చేస్తూ మీ యొక్క మడమల దగ్గర చేతులతో పట్టుకుంటూ ఆ చేతుల్ని నిదానంగా క్రిందికి దించేద్దాం. మరలా శ్వాస తీసుకుంటూ మరొక్క మారు పునరావృతం చేద్దాం. నెమ్మదిగా చేతులు భుజానికి సమాంతరంగా అక్కడి నుంచి నెమ్మదిగా పైకి తీసుకువెళ్తూ కాలం వరకు అలానే ఉంటాం. నిదానంగా కుడి చేతిని పైకెత్తు ఆ కుడి చేతిని క్రిందకి దించేస్తూ ఎడమ కాలిని ముందుకు తీసుకొస్తూ దండాసన స్థితిలో శరీరానికి విశ్రాంతిని చేద్దాం. ఒక దీర్ఘమైన శ్వాస. కళ్ళని కప్పుకున్నాక కళ్ళు తెరిచి హస్తరేఖల వైపు చూసుకుందాం. నెమ్మదిగా మీ మీ స్థానాల్లో లేచి నిల్చుంటే శరీరానికి విశ్రాంతినిద్దాం. తరువాత మొండేన్ని తిప్పుదాం. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు కూడా భుజానికి సమాంతరంగా తీసుకొద్దాం. మీ యొక్క కుడి దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. ఆ శ్వాస నిదానంగా విడిచిపెట్టేద్దాం. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా శ్రీపురం టెంపుల్ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మన ముఖ్యంగా శ్రీపురం ఊరు వాళ్ళ దగ్గర చిన్న పిల్లలు అందరూ మనం డిపార్ట్మెంట్ మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం. సో మీ అందరికీ తెలుసా, ఇప్పుడు 2 నెలల ముందుగా శ్రీపురం టెంపుల్లో వైస్ ప్రెసిడెంట్ గారు విజిట్ అయింది. సో వైస్ ప్రెసిడెంట్ విజిట్ తర్వాత శ్రీముఖం టెంపుల్ అంటే ఇప్పుడు వరకు అంటే ఎవరు కూడా ఈ ఎంత పెద్ద హిస్టరీ ఉంది శ్రీకుర్మం టెంపుల్కి చాలా తక్కువ మందికి భారత రాష్ట్రం తెలుసు. బట్ వైస్ ప్రెసిడెంట్ గారు విజిట్ తర్వాత మన ప్రపంచంలో శ్రీకుర్మం టెంపుల్ ఉందది కుర్మం అవతార్ విష్ణుకి అంటే ఇండియాలో ఒక ఇది టెంపుల్ శ్రీకుర్మం టెంపుల్. సో తర్వాత మన డిపార్ట్మెంట్ వారీగా కూడా శ్రీకుర్మం టెంపుల్లో టూరిస్ట్ థీమ్ మీద ఈరోజు యోగా డే మనం ఏర్పాటు చేశాము. మన ముఖ్యంగా మీ అందరికీ తెలుసా, యోగా అంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, ఒక మనం శరీర్కి మానసిక మెడిటేషన్. సో మన చిన్నప్పటి నుంచి మనం ఏదైనా వ్యాయామం చేస్తున్నాము. బట్ ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తాం, మీ లైఫ్లో మీరు ఇప్పుడు నుంచి ఒక యోగా రూపంలో ఒక మంచి ఎక్సర్సైజ్ చేస్తే మీ భవిష్యత్ వరకు మీకు అంటే ఫిజికల్ కాకుండా ఒక మెంటల్ స్టెబిలిటీ కూడా వస్తుంది. సో ఒక మంచి ఆపర్చునిటీ మనం 7 తారీఖు నుంచి 21 తారీఖు వరకు మనం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో గౌరవనీయ ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం, గౌరవనీయ ప్రధానమంత్రి ఆదేశం ప్రకారం మనం యోగా యాక్టివిటీ చేస్తున్నాము. మన జిల్లాలో చూస్తే మనం టూరిస్ట్ థీమ్ మీద డచ్ బిల్డింగ్లు, శ్రీకుర్మం టెంపుల్, తర్వాత ముఖ్యంగా ఫిషర్మెన్ విలేజ్ మనం బార్గలో ఇప్పటి వరకు యోగా చేసాము. 21 తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే మనం డచ్ బిల్డింగ్లో మళ్ళీ చేస్తున్నాము. సో ఈ స్టేజ్ నుంచి మన అందరికీ 21 తారీఖులో 7 గంటకి మనం డచ్ బిల్డింగ్లో ఇంటర్నేషనల్ యోగా డే
సెలబ్రేట్ చేస్తున్నాము. అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో యోగా చేస్తున్నాము. గురు గారు కూడా వస్తున్నారు అందరూ. సో ముఖ్యంగా ఇక్కడ యోగా గురు అంటే వాళ్ళ రోజు చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్ ఉంది. బికాజ్ యోగా గురు ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ ఈరోజు శ్రీకుర్మం వచ్చారు, బట్ ప్రతిరోజు మనం కార్గిల్ పార్క్ శ్రీకాకుళంలో ప్రతిరోజు మనం యోగా గురు ద్వారా పబ్లిక్కి మనం నేర్చుకుంటున్నాము. భారీ సంఖ్యలో పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉంది. సో హృదయపూర్వక యోగా గురువుకి ధన్యవాదాలు. మీరు ఉంటే మాత్రమే జిల్లాలో యోగా ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మనం లాస్ట్ సంవత్సరంలో కూడా చేశాము. ఈ సంవత్సరం కూడా భారీ సంఖ్య పబ్లిక్ సొంతంగా వస్తున్నారు. మనం ఇది ఒక ఈవెంట్ పెడితే పబ్లిక్ రావడానికి కష్టం, బట్ యోగా ఈవెంట్లో నేను ఇప్పటి వరకు ఎక్కడెక్కడ అటెండ్ అయినా పబ్లిక్ ఎక్కువ వస్తుంది, తక్కువ ఎక్కడ కూడా రాలేదు. సో చాలా ధన్యవాదాలు పబ్లిక్కి. మీ ఈ ప్రతి వయసు వరకు ఇక్కడ చాలా ఎనర్జెటిక్లో ఉన్నారు మీరు. ఈ వయసులో కూడా మీరు యోగా చేస్తే మీ ధైర్యం కనపడుతుంది. సో మళ్ళీ ఒకసారి మీ అందరికీ, మీరు ఇక్కడ వచ్చిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.